దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఎవరైనా అప్పుడు చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రకటన 12వ అధ్యాయము 1 నుంచి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. దేవుడు తన వాక్యమునకు, తన పరిశుద్ధ వాక్యమునకు ఆశీస్సులు జోడ్చేయనుగాక. అలాగే నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం తండ్రి. చదువుకున్న వాక్య భాగం మీది ప్రభువా. అయా మీరే రంగం మీదకి రండి ప్రభువా. అయా చదువుకున్న వాక్య భాగం నుంచి మాతో మాట్లాడండి. అయా మమ్మల్ని జీవింప చేయండి తండ్రి. అయా కేవలం మేము చదవటం మాత్రమే చేయగలం, కానీ ప్రభువా దానిలో ఉన్నట్టు అర్థాన్ని చెప్పగలిగేది నీవు మాత్రమే తండ్రి. కనుక మీరు రంగం మీదకి రండి, మాతో మాట్లాడండి. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామని మహింపరిచి ఉండగా ప్రభువా మీరే మహిం పొందినారని నమ్ముచున్నాము తండ్రి. మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. కనుక అల్పుడను అయోగ్యుని తండ్రి నన్ను మరుగు చేసుకునండి ప్రభువా. మీరే అయానతని నాలో ఉండి నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి అయా. మరి ప్రభారాత్రి భోజనంలో పాలుపంపులు పొందడానికి కూడా మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము నాయన పరిశీలన చేసుకుని అయానతని యోగ్యులుగా అయా ప్రభువా మేము నాయన ఆ ప్రభాతి భోజనంలో పాలు పంపులు పొంది మీతో సహవాసం చేసే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోవచ్చు. కనపట్లేదా? ఇది అడ్డం వస్తుందా? కొంచెం పైకంటే అద్దామే పెట్టచ్చు. లేకపోతే పెట్టడానికి అవుద్దా? అవ్వదు కదా. వద్దు, ఇది ఆల్రెడీ లేపే ఉంది. ఇంకేదైనా ఎత్తి పెడితే బాగుంటుంది. ఓకే, ఆ లైట్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఓకే, కనబడుతుందా? వెరీ గుడ్.
ఓకే, సరిపోద్దునా? ఓకే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మొత్తం ఒకటే స్విచ్, మూడింటికి ఒకటే స్విచ్. సరే, సో మనం ఉదయకాల సమయంలో దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మనం నమ్ముతున్నటువంటి ఈ వర్తమానము, అలాగే మనం నమ్ముతున్నటువంటి ఈ వర్తమానికుడు మొదటి బైబిల్ అనేటువంటి ఆకాశంలో ఉన్నాడా లేదా, ఆమేన్ అని మనం చూస్తూ ఉన్నాము. అలాగే రెండవ బైబిల్ అయినటువంటి పిరమిడ్లో కూడా ఉన్నాడో లేదో మనం తర్వాత చూద్దాం. ఆ తర్వాత మూడో బైబిల్ ఏంటంటే మన చేతిలో ఉన్నది, ఆమేన్. సో దీనిలోంచి కూడా మనం చూడాలి. అయితే మొదటగా మనం మొదటి బైబిల్ అనేటువంటి ఆకాశం, లేదంటే యూనివర్స్ అంటారు తెలుగులో, విశ్వం. ఓకే, సో ఈ విశ్వంలో దేవుడు ఆల్రెడీ నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, వీటన్నింటినీ కూడా దేవుడు పెట్టి ఉంచాడు. ఆ పెట్టినప్పుడు ఆయన అన్నింటిని ఒకే చోట పెట్టలేదు, కానీ ఒక్కోదాన్ని ఒక్కో చోట పెట్టాడు ఆయన, ఆమేన్. సో పెడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆకాశంలో బైబిల్ రాస్తున్నాడని అర్థం, ఆమేన్. సో అలా రాసినప్పుడు ఇక్కడ 12 రాసులు ఉన్నాయి. దేవుడు 12 రాసుల్ని చేశాడు, ఆ విధంగా దాన్ని అమర్చాడు. ఒక్కొక్క రాశిలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల యొక్క సముదాయము ఒక చిత్రం, ఒక బొమ్మలా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ 12 నక్షత్రాలు, ఆ 12 సముదాయాలు ఏమిటంటే ఇవే 12 సముదాయాలు. దాన్ని జొడియాక్ అంటారు ఇంగ్లీష్లో, సో తెలుగులో రాసులు అంటారు. ఓకే, సో ఏంటి ఆ 12 అని అంటే, మొట్టమొదటిది ఏరీస్ అంటారు. అంటే తెలుగులో ఉన్నాయి, నేను తెలుగులో కూడా చూపుతాను, ఒక్క నిమిషం. అవి ఇక్కడే రాశాను. ఓకే, ఫస్ట్ది ఏరీస్ అంటే మేషము, మేషరాశి అంటే మేక, సారీ గొర్రె. ఓకే, ఏరీస్ అంటే గొర్రె. సో తెలుగులో దాన్ని మేషము అంటే మేషరాశి. ఓకే, గొర్రె. ఆ తర్వాత రెండోది వచ్చేసి టారస్. టారస్ అంటే వృషభం అంటే ఎద్దు రాశి, అంటే ఎద్దులా కనపడుతూ ఉంటుంది. ఆ నక్షత్రాల సముదాయం ఎద్దులా కనపడుతూ ఉంటుంది అక్కడ. అలాగే మూడోది వచ్చేసి మిథునము, జెమినాయ్. మిథునం అని అంటే ట్విన్స్. ఓకే, మిథునం అంటే ఇది మిథునం అంటే. ఓకే, అంటే ఇద్దరు ట్విన్స్ ఉన్నట్లుగా అక్కడ కనపడుతూ ఉంటాం. ఓకే, సో కవల పిల్లలాగా అనమాట. ఓకే, ఇది మిథునం. ఆ తర్వాత కర్కాటకము, క్యాన్సర్ అంటారు. ఓకే, క్యాన్సర్ అంటే కర్కాటకము. సో అంటే క్యాన్సర్ అంటే ఎండ్రకాయ. ఓకే, ఎండ్రకాయలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత లియో, సింహరాశి. ఆ తర్వాత వర్గో అంటే కన్యరాశి. ఆ తర్వాత లిబ్రా అంటే తులారాశి, తక్కిడ. ఓకే, ఆ తర్వాత స్కార్పియో అంటే తేలు, దాన్ని తెలుగులో వృశ్చికం అంటారు అన్నమాట. ఓకే, వృశ్చిక రాశి అంటే తేలు. ఓకే, తర్వాత సజిటేరియస్ అంటే ధనుస్సు. ఒక వ్యక్తి గుర్రం ఉంటుంది, ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, విల్లు పట్టుకున్నట్టు కనపడుతుంటుంది అన్నమాట. ఓకే, అది మీకు ఇటు కనపడుతుంది. ఇది ధనురాశి. సజిటేరియస్ అంటే ధనురాశి. యాక్చువల్గా అక్కడ ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రం మీద మనిషి కూడా ఉంటాడు, మనిషి మీద విల్లు పట్టుకొని ఉంటాడు అన్నమాట. అది ధనురాశి, సజిటేరియస్ అంటారు. తర్వాత కాప్రికాన్ అంటే మకరము. మకరం అంటే సగం చేప సగం మేక. ఓకే, సగం చేప సగం మేక ఎక్కడుంది? సరే, ఇది క్యాప్రికాన్. ఓకే, తోకేమో వెనక భాగమేమో చేప, ముందు భాగమేమో మేక. ఓకే,
సో దీన్ని మకర రాశి అంటారు. ఓకే, తర్వాత కుంభము, అక్వేరియస్. కుంభం అంటే నీళ్ల కూజ. కుంభం అంటే నీళ్ల కూజ. ఓకే, ఒక వ్యక్తి నీళ్లు పోసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అది యాక్చువల్గా బొమ్మ. సో ఇక్కడ నీళ్ల కూజ ఉంది కదా, అక్వేరియస్. ఓకే, అదే కుంభం, కుంభరాశి. ఓకే, సో ఈ నీళ్ల కూజ అని ఒక వ్యక్తి పట్టుకున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా అక్కడ, కానీ ఇక్కడ కేవలం ఇది మాత్రం చూపిస్తున్నారు. ఓకే, సో నీళ్ల కూజతో ఉన్న ఒక వ్యక్తి, అది కుంభరాశి. ఓకే, తర్వాత చివరిది పైసెస్ అంటే మీనము, చేపరాశి. ఇక్కడ 2 చేపలు ఉంటాయి, ఒకటి కాదు 2 చేపలు. ఓకే, సో ఇవి 12 రాసులు. ఈ 12 రాసులు ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలో ఉంటాయి. ఓకే, సో సూర్యుడు ఈ 12 రాసులు గుండా ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సంవత్సర కాలంలో ఈ 12 రాసులు గుండా ప్రయాణం చేస్తాడు. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ 12 రాసులు కూడా సూర్యుడు తిరిగి వస్తూ ఉంటాడు. ఓకే, అందుకోసమే ప్రతి నెలకి కూడా ఒక రాశి అనేది ఉంటుంది. ఓకే, సో నవంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక రాశి, డిసెంబర్ నుంచి జనవరిలో పుట్టిన వాళ్ళకి ఇంకొక రాశి. సో ఆ విధంగా రాసులు పుట్టి, ఈ రాశిలో పుట్టారు, ఆ రాశిలో పుట్టారు అంటూ ఉంటారు కదా, దాని అర్థం అదనమాట. ఓకే, ఏ నెలలో పుట్టారంటే ఆ నెలకు సంబంధించినటువంటి ఒక రాశి ఉంటుంది. ఓకే, ఎందుకు అదే రాశి అంటే ఆ నెలలో ఆ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడనమాట. ఓకే, సో ఈ విధంగా సూర్యుడు ఆ రాసులు గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఇదంతా పెట్టింది ఎవరు అని అంటే దేవుడు. హల్లెలూయా. సో చూడండి, ఇవన్నీ పెడుతున్నాడు అని అంటే దానికి ఏదో మీనింగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఓకే, సో ఉదయకాలం మనం చెప్పుకున్నాము, ఇక్కడ సింహరాశి ఉంది, అలాగే కన్యరాశి ఉంది. ఓకే, సో ఇక్కడ బైబిల్లో ఆకాశంలో ఆయన ఇవన్నీ సింహరాశిని, ఈ కన్యారాశిని పెడుతున్నప్పుడు, ఆ నక్షత్రాలను పెడుతున్నప్పుడు ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు మనకి దేవుడు. ఏమిటనంటే, నేను మొదటి రాకల్లో కన్యక ద్వారా వస్తానని చెప్తున్నాడు ఆయన. ఆమె దేవుడు ఈ భూమి మీదకి మొదటి రాకల్లో కన్య ద్వారా వస్తానని చెబుతున్నాడు. అలాగే సింహరాశి ఏం చెప్తా ఉందనంటే, నేను రెండవ రాకల్లో యోధా గోత్రపు సింహంలాగా వస్తానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో అంతవరకు మనం ఉదయం చూసాము. సో ఈరోజు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, మిగిలినటువంటి రాసుల గురించి మనము ధ్యానం చేయాలి. ఆమె వాటి యొక్క అర్థాలు ఏంటో మనం చూసినప్పుడు నిజంగా ఆకాశంలో దేవుడు బైబిల్ ఎలా రాసాడో మనం అర్థం చేసుకుంటాం. ఆమె సో దానికోసం మనం ముందుకెళ్దాం. చూడండి, ఈచ్ స్టార్ అంటే ప్రతి రాశిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రం కూడా, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, రాశులు మొత్తం కలిపి ఏమంటున్నాం మనము, బైబిల్ అంటున్నాం. ఆమె సో అందులో ఉన్నటువంటి ఒక్కొక్క నక్షత్రం ఏంటి ఏదైతే అది ఒక లేఖనం. హల్లెలూయా. ఒక్కొక్క గ్రహాన్ని ఏమనొచ్చు, అది ఒక పుస్తకం అనొచ్చు. ఆమేన్. సో అలాగే ఈ రాసులన్నింటిలో కూడా, ఈ యూనివర్స్ అంతట్లో కూడా, విశ్వం అంతట్లో కూడా నక్షత్రాలతో పాటు ఈ భూమి కూడా ఒక గ్రహంగా ఉంది. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు, ఈ భూమి అనగా ఈ నేచర్, ఈ యొక్క ప్రకృతిలో బైబిల్ ఉందన్నాడు ప్రవక్త. ఆమేన్. సో మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మా తల్లిదండ్రులు మత సంబంధమైన వ్యక్తులు కాదు, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా బైబిల్ని చదవలేదు. దాదాపు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బైబిల్ గ్రంథం చూడలేదంట ప్రవక్త. చేత ఆయన పట్టుకోలేదంట. కానీ మరి నేను ఏ విధంగా దేవుణ్ణి ఎరిగాను, దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకున్నానంటే, ఈ ప్రకృతిని చూడటం వల్లే, ఈ ప్రకృతిని గమనించడం వల్లే నేను దేవుణ్ణి ఎరిగాను అన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఈ భూమిలో కూడా బైబిల్ ఉంది. ఆమేన్. ఈ భూమిలో కూడా, ఈ ప్రకృతిలో కూడా దేవుడు బైబిల్ని రాశాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ సృష్టిలో, ఈ యూనివర్స్ అంతట్లో కూడా బైబిల్ ఉంది. అలాగే ఈ యూనివర్స్లో భాగమైనటువంటి భూమిలో కూడా బైబిల్ ఉంది. ఆమేన్. సో ఇది ఎలా ఉందంటే, మనకి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆమేన్. కానీ యెషయా గ్రంథంలో మాత్రమే 66 పుస్తకాలు ఉన్నాయి. 66 చాప్టర్స్ ఉన్నాయి, అధ్యాయాలు ఉన్నాయి. అంటే బైబిల్లో బైబిల్ అన్నమాట అది. హల్లెలూయా. సో యెషయా ఏ విధంగా అయితే ఒక బైబిల్లో ఇంకొక బైబిల్ రాశాడో, ఓకే, అలాగే దేవుడు కూడా ఈ యూనివర్స్లో పెట్టినటువంటి బైబిల్ అంతటిని తీసుకొచ్చి ఈ భూమి మీద కూడా పెట్టాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఈ భూమిని మనం పరిశీలన చేసినా కూడా, ఈ భూమి మీద ఉన్న వాతావరణాన్ని పరిశీలన చేసినా కూడా మనకి బైబిల్ని అర్థం చేసుకోవచ్చు, దేవుడిని మనము అర్థం చేసుకోవచ్చు అని ప్రవక్త అందుకోసమే అన్నాడు. ఓకే, ఆ తర్వాత
అసలు ఈ నక్షత్ర రాసుల గురించి బైబిల్ ఎక్కడైనా దేవుడు రాశాడా అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, యోబు గ్రంథంలో వీటి గురించి వివరంగా ఉంటుంది. ఓకే, యోబు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తీద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఇంకొక నక్షత్ర రాసుల్ని, అంటే ఇంకొక నక్షత్ర సముదాయాన్ని దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఒక్కడే, చూడండి, ప్రవక్త దేన్ని బట్టి అంటే, నేను ఉదయం చెప్పాను, ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ ముక్కలన్నీ కూడా విడిపోయి చెల్లాచెదిరైపోతున్నప్పుడు దేవుడు కొన్ని ముక్కల్ని ఒక చోట ఆపుతున్నాడు, కొంచెం దూరం పోనిస్తున్నాడు, కొన్ని పైకి కిందకు పోనిస్తున్నాడు, కొన్ని పైకి పోనిచ్చి ఆపుతున్నాడు. సో ఇలాగా చేస్తున్నప్పుడు వాటిని అదేంటంటే బైబిల్ ఆయన రాస్తున్నాడు, ఆకాశంలో బైబిల్ రాస్తున్నాడు. ఈ మాట ప్రవక్త చెప్పాడు, దానికి బైబిల్ ఆధారం ఎక్కడుంది అని అంటే ఇది ఇక్కడ కనపడుతుంది మనకి. ఆమేన్. సో ఏమిటంటే ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు అనేది. విశాలపరిచేవాడు అంటే దాన్ని విశాలం చేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏముందంటే ఆకాశ మండలమును పరిచినవాడు అని ఉంది. ఆమేన్. అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని, గ్రహాలని, వీటన్నిటిని కూడా అలా పరిచింది ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. సో యోబు ఇక్కడ స్పష్టంగా మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను బట్టే మన ప్రవక్త ఏమంటున్నాడంటే బైబిల్ని ఆకాశంలో దేవుడే రాశాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త ఏ మాట మాట్లాడినా సరే అది బైబిల్కి సరిపోతుందండి. ఆమేన్. బైబిల్లో లేకుండా ప్రవక్త ఏ మాట కూడా మాట్లాడడం. ఓకే, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనొక దినాన్ని దేవుడు ఏదో ఒక దినాన్ని మనకి దాన్ని బైబిల్ నుంచి మనకి చూపిస్తాడు. అయితే అంతవరకు కూడా మనం ఏముండాలంటే మనం ఓపికతో, విశ్వాసంతో మనము ముందుకెళ్తూ ఉండాలి. ఓకే, రైట్. సో ఆయన వాడు విశాలపరచువాడు, సముద్ర తరంగుల మీద ఆయన నడుచుచున్నాడు. 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. హల్లెలూయా. సో ఈవెన్ ఇక్కడ ఇంకొక రకమైనటువంటి నక్షత్ర రాశుల్ని యోబు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే ఈ నక్షత్ర రాశులను చేసింది ఎవరంట? ఇక మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ నక్షత్ర రాశులను చేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. సో కాబట్టి ఈ రాశులన్నింటినీ కూడా చేసింది దేవుడే. అయితే ఈరోజు ఆ రాశుల్ని దెయ్యం వాడుకుంటుంది. ఆమేన్. ఏ విధంగా వాడుకుంటుంది? జాతకాలు చెబుతాం, ఆమేన్, ఉంగరాలు పెడతాం, సో మీ యొక్క జాతకాలు మేము మారుస్తాం. ఓకే, ఆ గ్రహాల అనుకూలతను మేము మీకు తీసుకొస్తాం. గ్రహాలు ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయి మీకు. ఓకే, కాబట్టి మేము ఇది ఉంగరాలు పెడతాం, ఈ రంగురాళ్ళు వేసుకోండి, ఇవన్నీ చెప్పి వాళ్ళు సాతాను ఏం చేస్తున్నాడంటే దాన్ని తనకు అనుకూలంగా వాడుకొని మోసం చేస్తున్నాడు జనాల్ని. ఆమేన్. కానీ ఈ రాసుల్ని దేవుడు ఆకాశంలో పెట్టిన ఉద్దేశం వేరు. ఆమేన్. కానీ సాతాను దాన్నే తీసుకొని వాడు ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని వక్రీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వాటి వైపు వెళ్ళట్లేదండి. ఓకే, ఇదేంది రాసుల కోసం ప్రోత్సహిస్తున్నారు చేస్తున్నారు, ఇక జాతకాలు చెబుతాడేది అనుకుంటున్నారేమో. కాదండి. ఓకే, మనం దేనికోసం మాట్లాడుతున్నామంటే నిజంగా దేవుడు ఏ ఉద్దేశంతో ఆ రాసులను నిర్మించాడు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో జాతకాలు ఇవన్నీ కూడా అది సాతాను పని, మనకు సంబంధం లేదు అది. ఓకే, రైట్. ఆ తర్వాత యోబు గ్రంథం 38వ అధ్యాయము 31వ వచనంలో కూడా వీటి గురించి, ఈ రాసుల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 38వ అధ్యాయము 31. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆమేన్. ఇంకా ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? అంటే ఆకాశంలో కూడా రూల్స్ ఉన్నాయంట, కట్టడలు ఉన్నాయంట ఆకాశంలో. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లేదంటే ఆ రాసులకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నిటిని నువ్వు కంట్రోల్ చేయగలవా అంటున్నాడు. ఓకే, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఆమేన్. ప్రవక్త మాట అన్నాడు, ఏంటంటే ఈ భూమి మీద
ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి సూచన ఆకాశంలో దేవుడు ఇస్తాడని అన్నాడు. ఆమేన్. అంటే ఆకాశంలో ఒక సూచన జరుగుతుందంటే ఈ భూమి మీద దానికి ప్రతిఫలం అనేది కనబడతా ఉంది. ఓకే, అక్కడికి రియాక్షన్ వస్తూ ఉంది. భూమి మీద అక్కడెక్కడో యాక్షన్ జరుగుతుంటే ఆకాశంలో, భూమి మీద ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుందని ప్రవక్త అన్నాడు. దేని బట్టి అన్నాడంటే ఇది ఈ మాటను బట్టి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ఆ మాట అంటే దేనికి ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్ర రాశులకి భూమి మీద గల ప్రభుత్వం నువ్వు స్థాపించగలవా? ఆమేన్. సో అవి ఆకాశంలో ఉన్నాయి నక్షత్రాలు, కానీ అవి ఎక్కడ ప్రభుత్వం చేస్తున్నాయంట? భూమి మీద ప్రభుత్వం చేస్తున్నాయి. ఆమేన్. అంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, వాటి యొక్క ప్రభావం అనేది భూమి మీద పనిచేస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆమేన్. దీన్ని బట్టే మన ప్రవక్త అంటున్నాడు, నీ యొక్క జొడియాక్ సైన్ని బట్టి, అంటే నీ యొక్క నక్షత్ర రాశిని బట్టి నీ యొక్క స్వభావం కూడా రూపొందించబడుతుంది అని ప్రవక్త అన్నాడు. ఓకే, మీకు తర్వాత నేను కోట్స్ చూపిస్తాను. ఓకే, ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎక్కడ పుట్టావో చెప్పు. ఓకే, నువ్వు పుట్టిన ప్రాంతము, నీ యొక్క జొడియాక్ సైన్ అంటే నీ నక్షత్ర రాశి, వీటన్నింటిని బట్టి నీ యొక్క ప్రవర్తన నేను అంచనా వేస్తాను ప్రవక్త. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? మనం పుట్టిన ప్రాంతానికి ఒక స్పిరిట్ ఉంటుంది. ప్రవక్త చెప్పాడు, మన పుట్టిన ప్రాంతానికి ఒక స్పిరిట్ ఉంటుంది. అలాగే నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో దాన్ని బట్టి కూడా నీ యొక్క స్వభావం అనేది రూపుదించబడుతుంది. అంటే నీ యొక్క జెనెటిక్స్ని బట్టి. ఓకే, అలాగే నీ యొక్క రాశిని బట్టి కూడా నీ గుణం అనేది రూపుదిద్దుతుందంట. ఆమేన్. సో వీటన్నిటిని బట్టి నీ యొక్క రూపం అనేది, నీ యొక్క గుణం అనేది రూపుదిద్దబడి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు నువ్వు. ఓకే, నీ యొక్క ప్రభావం అనేది నీ మీద పడుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రవక్త అన్నాడు, ఈ 3 విషయాలు తెలిస్తే నేను ఒక వ్యక్తిని అంచనా వేయగలను అన్నాడు ప్రవక్త. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇవన్నిటిని కూడా నిర్మించాడు. సో దేవుడు నక్షత్ర రాశుల్ని పెట్టాడు. ఎందుకోసం అనంటే ఆయన అందులో ఆకాశంలో బైబిల్ని ఆయన రాస్తూ ఉన్నాడు. తన ప్రణాళిక, తను ఏం చేయబోతున్నాడో ఇవన్నిటిని కూడా దేవుడు ఆకాశంలో పెట్టాడు. హల్లెలూయా. సో ఆ తర్వాత మనం ఇంకా చూస్తే ఈ బైబిల్ ఏముందనంటే ఆమోసు 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆమోసు 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీయండి అమ్మా. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. హల్లెలూయా. అంటే సముద్ర జలాలను కూడా ఆయన కంట్రోల్ చేయడానికి ఎవరిని పెట్టాడు? చంద్రుడిని పెట్టాడు. ఓకే, చంద్రుడే ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రానికి కాపలాదారుడు. సో ఏదైతే గట్టు నియమించాడో దేవుడు సముద్రానికి, ఆ గట్టు దాటి మీదకి వచ్చి పొర్లి పారకుండా ఆయన ఆకాశంలో చంద్రుని పెట్టి ఆకాశం నుంచి కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సో ఇవన్నీ కూడా చేసింది ఎవరంట? దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైపోయిందంటే ఇక్కడ 7 స్టార్స్ ఉన్నాయి. ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ, సీక్ హిమ్ దట్ మేక్ ఇట్ ద 7 స్టార్స్ అండ్ ఓరియన్. సో ఇక్కడ సప్త ఋషి నక్షత్రం అంటే సప్త అంటే 7. ఓకే, 7 నక్షత్రాలను సృష్టించింది ఎవరంట? దేవుడే. అలాగే దాన్ని ఓరియన్ అంటారు. ఓకే, మృగశీర్ష నక్షత్రం. ఓకే, అండ్ టర్న్ ద షాడో ఆఫ్ డెత్ ఇన్ టు ద మార్నింగ్. సో ఇక్కడ మనకేం కనపడతా ఉందంటే ఓరియన్ అంటే వేటగాడు అని అర్థం. ఆమేన్. ఓరియన్ అనే నక్షత్ర రాశి ఉంది. ఆ నక్షత్ర రాశి యొక్క రూపం ఎలా ఉంటుందంటే వేటగాడి రూపంలో ఉంటుంది. ఓకే, సో ఆ వేటగాడి రూపమైనటువంటి ఈ ఓరియన్ ఏం చూపిస్తూ ఉంటుందంటే నిమ్రోదుని చూపిస్తూ ఉంది. ఆమేన్. దేవుడు దాన్ని బైబిల్లో పెట్టినప్పుడు ఏం చూపిస్తాడు? అక్కడ నిమ్రోద్ అనేవాడు ఉంటాడు, వాడు బబులోను పట్టణాన్ని కడతాడు అనగా ఆ నిమ్రోదు బొమ్మ అనేటువంటి ఆ ఓరియన్ ఏం చూపిస్తూ ఉందనంటే దేవుడు ఈ భూమి మీదకి బబులోను సామ్రాజ్యం అనేది ఒకటి రాబోతూ ఉంది. సో బబులోను యొక్క స్పిరిట్ అనేది ఈ భూమి మీద పనిచేయబోతూ ఉందని చెప్పి దానికి సూచనగా ఓరియన్ అనే దాన్ని ఆ నక్షత్ర రాసిన దేవుడు పైన పెట్టుంచాడు. హల్లెలూయా. అలాగే ఇంకా ప్లేడీస్ 7 స్టార్స్ అన్నాం కదా, 7 నక్షత్రాలు అన్నా కదా, దాని ఇంగ్లీష్లో ప్లేడీస్ అని చెప్పి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అవి దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే 7 సంఘకాలను సూచిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అలాగే అవి 7 పౌరాలను సూచిస్తూ ఉన్నాయి.
ఓకే, ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క పౌరాన్ని దేవుడు అలాట్ చేశాడు. దాని గురించి కూడా ప్రవక్త మాట్లాడాడు. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ ద 7th డౌన్ అని ప్రవక్త. ఆమేన్. నేను 7వ పౌరం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమేన్. సో 7వ పౌరం ఎప్పుడైతే వస్తుందో అది 7వ ముద్రను ఓపెన్ చేస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఆ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన అంటే యోబు గ్రంథంలో ఆ మాట ఉంది, 7 నక్షత్రాలు అని. సో దాన్ని ప్లేడీస్ అని చెప్పి మాట్లాడాడు యోబు. సో అక్కడి నుంచి దేవుని యొక్క ప్రవక్త తీసుకొని 7 సంఘకాలాలకి కూడా దాన్ని పోలుస్తూ ఆయన మాట్లాడాడు. ఆమేన్. ఆ తర్వాత ఇంకోటి ఆర్కుటస్ అని ఉంది, అలాగే సన్స్ అని ఉంది. అంటే ఆర్కుటస్ అంటే మనం ఇందాక చదువుకున్నాం, అందులో అది ఎలా ఉంటుందంటే బిగ్ డిప్పర్, ఒక పెద్ద గంటిలాగా ఉంటుంది అన్నమాట. ఆ షేప్ ఎలా ఉంటుంది, ఆ నక్షత్ర రాశి షేపు పెద్ద గంటిలాగా ఉంటుంది. మీకు చూపిస్తాను, దీని ఇక్కడ ఆల్రెడీ పెట్టాను. అది ఇవన్నీ యోబు గ్రంథంలో ఉన్నాయండి. ఓకే, ఇది ఆర్కుటస్ అనే ఒకటి నక్షత్ర రాశి. దీనిలో ఇదేమో పెద్దది, ఓకే, ఇదేమో చిన్నది. మీకు కనబడుతుంది అది. లైట్ ఆఫ్ చేయండి ఒకసారి. ఓకే, ఇదంత క్లారిటీ లేదు, సరే. సో సేమ్ ఇలాగ ఇది ఎలా ఉంటుందంటే గంటలాగా ఉంటుంది అన్నమాట. అందుకే దాన్ని బిగ్ డిప్పర్ అంటారు దాన్ని. ఓకే, సో అమెరికాలో దాన్ని డిప్పర్ అంటారు. ఓకే, బైబిల్ ఏమో ఆర్కుటస్ అని ఉంది. ఓకే, దాన్నే డిప్పర్ అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ ప్రతి డిప్పర్, చిన్న డిప్పర్ ఇది, పెద్ద డిప్పరు. సో ఈ పెద్ద డిప్పర్లో 7 నక్షత్రాలు ఉంటాయి, అలాగే చిన్న డిప్పర్లో కూడా 7 నక్షత్రాలు ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ప్రవక్త అంటున్నాడు ఈ చిన్న డిప్పర్లో ఒక ప్రాముఖ్యమైన నక్షత్రం ఉంటుందంట. ఆమేన్. ఆ నక్షత్రాన్ని ఏమంటారంటే నార్త్ స్టార్ అంటారు, అంటే ఉత్తర నక్షత్రం. ఆమేన్. ఉత్తర నక్షత్రం అది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఈ ఉత్తర నక్షత్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఉత్తర నక్షత్రం అనేది ఈ 12 రాసులకి కూడా సెంటర్లో ఉంటుంది. ఆమేన్. ఈ 12 రాసులు కూడా సెంటర్లో ఉంటుంది. అలాగే ఈ 12 రాసులకు సెంటర్లో ఉన్నటువంటి ఇదే ఈ భూమి కూడా సెంటర్లో ఉంటుందంట. హల్లెలూయా. ఇదే నక్షత్రం, ఈ ఉత్తర నక్షత్రమే భూమి కూడా సెంటర్లో ఉంటుంది. అందుకే హానోకు పిరమిడ్ కట్టినప్పుడు, ఆమేన్, సో ఆ పిరమిడ్ దేనికి స్ట్రైట్గా కట్టాడంటే ఆ ఉత్తర నక్షత్రానికి స్ట్రైట్గా కట్టాడంటే ఆయన. కరెక్ట్గా పిరమిడ్ ఎక్కడ కట్టాడంటే ఆ పిరమిడ్ టాప్కి వెళ్ళి ఆ మొన మీదకి వెళ్ళి మనం పైకి చూస్తే మనకి ఉత్తర నక్షత్రం కనబడుతుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ ఉత్తర నక్షత్రానికి సరిగ్గా పాయింట్ చేస్తా ఆ పిరమిడ్ని నిర్మించాడో హానోకు, చూడండి, సూర్యుడు ఎటువైపోయినా ఉదయించినవ్వండి, సూర్యుడు ఎటువైపోయినా తిరగనివ్వండి, ఆ పిరమిడ్కి నీడ ఎంత మాత్రం పడదంట ఇక. హల్లెలూయా. సో ఆ ఉత్తర నక్షత్రం ఏదో కాదు కానీ అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. సో మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ఆ ఉత్తర నక్షత్రానికి కరెక్ట్గా సూటిగా మనం పెడతామో, దాన్ని బట్టి కనుక మన జీవితాన్ని మనం సెట్ చేసుకుంటామో మన జీవితంలో నీడ అనేది ఎంత మాత్రం ఉండదు అన్నాడు ప్రవక్త. మన జీవితంలో ఎంత మాత్రం చీకటి అనేది ఉండదు, మనం ఎప్పుడు కూడా వెలుగులలో ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ నార్త్ స్టార్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎందుకంటే ఈ 12 రాసులు కూడా ఇది సెంటర్లో ఉంది. అంత మాత్రమే కాదు, ఈ భూమి కూడా అది సెంటర్లో ఉంది. ఆమేన్. అలాగే ఈ బిగ్ డిప్పర్ ఉంది కదా, దీనిలో ఈ 2 నక్షత్రాలు ఉన్నాయి చూసారా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఇందాక ఏం చెప్పాను, ఇవి 7 సంఘకాలాలని చెప్పాను. ఆమేన్. 7 నక్షత్రాలు 7 సంఘకాలాలు అయితే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దూత. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఇదేమో స్టార్టింగ్ నక్షత్రం. ఓకే, అది ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడ ఇది చివరి నక్షత్రం అన్నమాట. ఓకే, సో ఈ స్టార్టింగ్ నక్షత్రం, ఈ చివరి నక్షత్రం, ఈ రెండింటిని పాయింట్ చేస్తే ఎక్కడ పోతుందో తెలుసా? ఇక్కడికి వెళ్తుంది. హల్లెలూయా. అది కరెక్ట్గా నార్త్ స్టార్ని చూపిస్తూ ఉంటుందంట. ఓకే, సో అలాగే ప్రియ సోదరి సహోదరులారా, మన మొదటి సంఘకాల దూత అయినటువంటి పౌలు గారిని, ఆమేన్, 7వ సంఘకాల దూత అయినటువంటి విలియం బ్రాన్హమ్ గారిని, వీళ్ళిద్దరిని కనుక మనం కరెక్ట్గా లైన్లో పెడితే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఉత్తర నక్షత్రం దగ్గరికి వెళ్తాం. అందుకోసం ప్రవక్త అన్నాడు, నేను ఆయన ఒకసారి పరలోకానికి పోయినప్పుడు అందరూ అక్కడ ఏమంటారంటే, వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ నీ మనుషులే, నీ సువార్త ద్వారా రక్షించబడిన వాళ్ళు అని చెప్పంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ పౌలు గారు కూడా ఉన్నాడా అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? పౌలు గారు కూడా ఉన్నాడంటే, అవును పౌలు గారు కూడా ఉన్నాడు అని చెప్పంటే, అయితే నేను కూడా ఇక్కడ ఉంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే పౌలు ఏదైతే బోధించాడో,
ఆమె పౌలు ఏ విధంగా అయితే బోధించాడో అదే బోధ నేను కూడా చేశాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఈ ప్రవక్త విలియం బ్రహ్మ్ గారి బోధ ఎవరిని బట్టి చూశాడు ఆయన? పౌలు గారిని బట్టే బోధ సెట్ చేశాడు. కాబట్టి ఈ బోధ ఆ బోధ ఇప్పుడు కలిపి మనం ఎక్కడ తీసుకెళ్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తాం. హల్లెలూయా. సో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నాడు దేవుడు ఆకాశంలో. ఓకే, ఇవన్నీ కూడా ఆకాశంలో దేవుడు పెట్టి మనకేం చూపిస్తా ఉన్నాడంటే బైబిల్ వివరిస్తూ ఉన్నాడు మనతో ఒకటి. ఆమేన్. చూసారా, ఇక్కడే 7 సంఘకాలు ఉన్నాయి. ఓకే, దూతలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే మనం ఏదైతే వర్తమానం వింటున్నామో అది ఎక్కడుంది? ఇప్పుడు ఆకాశంలో ఉంది. హల్లెలూయా. మనం వింటున్నటువంటి ఈ వర్తమానం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఎప్పుడు పెట్టాడు ఆకాశంలో? ఎవరు పుట్టలేదు అసలు. ఆమేన్. సో ఎవరు పుట్టక మునిపే దేవుడు వాటన్నిటిని కూడా ఆ మైండ్లో పెట్టుకొని వాటన్నిటిని కూడా సృష్టించి ఎప్పటి నుంచో ఎన్నో కోట్ల లక్షల సంవత్సరాల నుంచి ఆయన ఆ విధంగా ఉంచుతూ ఇప్పుడు మనల్ని వాటిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో చూడండి రా బాబు, మీకు వచ్చిన వర్తమానము అది ఇప్పుడు కాదు, ఇదిగో నేను ఆకాశంలో ఎప్పుడో పెట్టించాను. కాబట్టి ఎంత మాత్రం కూడా మీరు భయపడొద్దు, ఎంత మాత్రం కూడా మీరు బెదరొద్దు, ఎందుకంటే ఈ వర్తమానం కరెక్ట్ అని చెప్పి మనకు దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ ఆకాశంలో ఆ రాసులను పెట్టడం ద్వారా ఆయన మనకి తన బైబిల్ని, తన ప్రణాళికను మనకు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు ఈ రాసుల దగ్గరకు వద్దాం. ఓకే, ఇందులో మొదటి రాశి ఏంటంటే ఏరిస్, అంటే గొర్రె. ఆమేన్. అదేంటి? వృషభ రాశి. ఓకే, తెలుగులో కొంచెం కష్టంగా ఉంది. ఓకే, అది వృషభ రాశి. ఓకే, వృషభ రాశినా? మేషం. వెరీ గుడ్. సో అది మేషరాశి అంటే గొర్రె. ఓకే, సో అది ఏం చూపిస్తూ ఉందండి తెలుసా? యేసుక్రీస్తు ఎలా వస్తాడో చూపిస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు గొర్రెలాగా వస్తాడు. ఆమేన్. కన్యరాశి ఏమో ఎవరి ద్వారా వస్తాడో చూపిస్తుంది. ఆమేన్. ఈ మేషరాశి ఏం చూపిస్తూ ఉందంటే ఆయన ఎలా వస్తాడో చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడు? ఒక గొర్రెలాగా వస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ రాశి వచ్చేసి వాటర్ బేరర్ అండి. ఇంకోటి వాటర్ బేరర్ అంటే ఇది అక్వేరియస్. ఓకే, సో ఇదేం చూపిస్తూ ఉందో తెలుసా? ఇదేం చూపిస్తూ ఉందంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎక్కడుంది? వాటర్ బేరర్ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుందని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి నా కోసం మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఒక మేడగదిని నాకు ఒక బస ఏర్పాటు చేయమని అన్నప్పుడు ఎక్కడ చేయమంటారని అడిగారు ఆయన. ఆమె ఎక్కడ చేయమంటారు? ఇది లాస్ట్ సఫర్ అండి, అది చిట్ట చివరి ప్రభురాత్రి భోజనం ఆయనకి. ఓకే, సో అది తీసుకోవాలి. సో అటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ సంఘటనకి ఓకే ఎక్కడ తీసుకోవాలని చెప్పి అడిగారు. ఎక్కడ ఏర్పాటు చేయమంటావు అంటే అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా? మీరు వెళ్ళండి ఊళ్ళోకి, ఒకతను నీళ్లు పోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆమేన్. అతను మీకు చూపిస్తాడు, అక్కడ మీరు పెట్టండి అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ఏం చూపిస్తూ ఉందంటే ఓకే యాక్చువల్లీ ఇక్కడ బొమ్మ ఏముంటుందంటే ఒక వ్యక్తి నీళ్లు మోసుకొని పోతూ ఉంటాడు అన్నమాట. ఆమేన్. ఒక వ్యక్తి నీళ్లు మోసుకొని పోతూ ఉంటాడు. సో అదేం చూపిస్తూ ఉందంటే యేసుక్రీస్తు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సో ఇక్కడ ఆ వ్యక్తిని మీరు ఫాలో అవ్వండి, ఆ వ్యక్తి మీకు ఆ మేడగది చూపిస్తా అన్నాడు. ఎందుకు ఆ సంఘటన ఇంపార్టెంట్? ఎందుకు దాన్ని ఆ నక్షత్రశాలలో పెట్టాడు దేవుడు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, అది ఈ భూమి మీద చిట్ట చివరి ప్రభురాత్రి భోజనం. అదేమిటనంటే యేసుక్రీస్తు మెల్కీసెదకు యొక్క పరిచర్యను చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు అనగా మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు ఫస్ట్. ఎవరికి? అబ్రహాముకి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఏం ఇచ్చాడు? రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అదేం చూపిస్తూ ఉందంటే ఈ యేసుక్రీస్తే మెల్కీసెదకు అని చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో
సో ఆ లాస్ట్ ప్రభురాత్రి భోజనం ఏం చూపిస్తూ ఉందంటే యేసుక్రీస్తు యొక్క మెల్కీసెదెకు పరిచర్యను చూపిస్తూ ఉంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆ లాస్ట్ పరిచర్య, ఆ లాస్ట్ సప్పర్, ఓకే, ఆ లాస్ట్ చివరి ప్రభురాత్రి భోజనం ఏం చూపిస్తూ ఉందంటే యోధా యొక్క పరిచర్యను కూడా చూపిస్తూ ఉంది. యోధా తను ఎందుకోసమైతే వచ్చాడో అక్కడే ఆ ప్రభుత్వ భోజనం అతను అనాయింటింగ్ వచ్చింది. ఆమేన్. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, మొక్క చేతికిచ్చి నువ్వు ఎందుకోసం వచ్చావు, నీ పని నువ్వు త్వరగా కానీ అన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ దెయ్యం అంట పూర్తిగా యోధాలకు వచ్చేసిందంట. ఆ ప్రభుత్వ భోజనం తీసుకున్నాడు, వెంటనే ఆ నైట్ వెళ్ళి డబ్బులకి మాట్లాడుకున్నాడు, ఉదయాన్నే వచ్చి యేసుప్రభువుని అప్పగించాడు. హల్లెలూయా. సో ఈ మేజర్ సంఘటనలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అన్నది చూపించడం కోసం దేవుడు ఆ నక్షత్ర రాశిని పెట్టాడు. ఓకే, సో అక్వేరియస్, ఓకే, ఒక నీళ్లు మోసుకొని పోతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆ బొమ్మని దేవుడు అక్కడ పెట్టాడు. ఆ తర్వాత మూడవది ట్విన్స్. ఓకే, ఇద్దరు జెమినై అంటారు దాన్ని. ఓకే, సో ఇది ఓకే, ఈ ట్విన్స్ ఏం చూపిస్తూ ఉందంటే ఇప్పుడు ఆ ప్రభురాత్రి భోజనం అయిపోయింది. ఆమేన్. సో ప్రభురాత్రి భోజనంలో యేసుక్రీస్తు ఏమో ప్రభురాత్రి భోజనం తర్వాత యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడ్డాడు. ఓకే, అదే రోజు యోధా కూడా ఏం చేశాడు, ఊరేసుకున్నాడు. ఆమేన్. సో వీళ్ళిద్దరూ చనిపోయారు ఒకే రోజు. ఓకే, ఒకే రోజు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఏమో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళుతూ ఆయనకు సంబంధించిన వ్యక్తిని తీసుకొని పోయాడంట. ఎవరు? కుడివైపు ఉన్న దొంగ. హల్లెలూయా. అలాగే యోధా కూడా వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళుతూ వాడు కూడా ఇంకొకటి తీసుకుపోయాడంట. వాడేవాడు ఎడవైపు ఉన్న దొంగ. హల్లెలూయా. అంతేనా? ఆ రోజు జరిగింది అదే కదా. ఆమేన్. సో యేసుక్రీస్తు ఏమో ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి వెళుతూ ఆయనతో పాటు కుడివైపు తీసుకుపోతే, యోధా ఏమో వాడు ఆ పాతాళం నుంచి వచ్చాడు కాబట్టి పాతాళానికి వెళుతూ ఎడవైపు ఉన్న దొంగ తీసుకుని పోయాడు అంటాడు. హల్లెలూయా. తీసుకుపోయి ఇప్పుడు మరలా వీళ్ళిద్దరు కూడా భూమి మీదకి వస్తున్నారంట. వెళ్ళారా, మళ్ళీ వస్తున్నారంట. ఎప్పుడు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు గారేమో ఆ పెంతుకోస్తు దినాన మేడగదిలో, ఆమేన్, సో ఆ 120 మంది ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మరీ దిగి వచ్చాడంట. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మరి యోధాలో ఉన్న ఆత్మ కూడా రావాలి కదా. ఆమేన్. యోధాలో ఉన్న ఆత్మ కూడా రావాలి. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అన్నాడు ప్రవక్త. ఆమేన్. మనం బైబిల్లో చూసుకుంటే ఎక్కడైనా సరే ఇద్దరు కవలలు కనపడుతూ ఉంటారు. ఓకే, ఒకడేమో ఆత్మ సంబంధి, ఇంకోటేమో శరీర సంబంధి. ఒకడేమో దేవుని సంబంధి, ఇంకోటేమో దుష్టుని సంబంధి. అది ఆదికాండం నుంచి కూడా మనకు కనపడతా ఉంది. వాళ్ళిద్దరు కవలలు అని చెప్పి ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో ఆదికాండంలో కయ్యను ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. కయ్యను దుష్టుని సంబంధి, ఏబేలు దేవుని సంబంధి. అలాగే ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఏశావేమో దుష్టుని సంబంధి, యాకోబేమో దేవుని సంబంధి. అలాగే యేసుక్రీస్తు ఉన్నాడు, యోధా ఉన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఏమో దేవుని సంబంధి, యోధా ఏమో దుష్టుని సంబంధి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఒకే చర్చిలో ఉన్నారంట. ఆమేన్. యేసుక్రీస్తు యోధా ఎక్కడ ఉన్నారంట? ఒకే చర్చిలో ఉన్నారంట. అంత మాత్రమే కాదు, వీళ్ళిద్దరు గోత్రాలు కూడా ఒకటేనంట. ఆమేన్. యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టాడు, వీడు కూడా ఎక్కడ పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు వాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒకే చర్చిలో ఉన్నారంట. ఓకే, ఒక ఆయనేమో పాస్టర్ అంట, వీడేమో అదే చర్చిలో ట్రెజరర్ అంట. ఆమేన్. ఒకే చర్చిలో. ఓకే, ట్విన్స్. వాళ్ళు ఏ విధంగా వస్తుంది అంటే సాతాను దేవుని యొక్క ఆత్మతో పాటు ఏ విధంగా వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు చూడండి. ఓకే, సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ భూమి మీద తిరిగారు, వాళ్ళ యొక్క పరిచయం వాళ్ళు ముగించారు, మరలా వాళ్ళు వాళ్ళ స్థానానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ ఉన్న ఆత్మ మళ్ళీ తిరిగి వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉంటారంట మళ్ళీ. ఆమేన్. సో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చింది? యేసుప్రభువులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చిందంటే నిజమైన ద్రాక్షావల్లి అనేటువంటి నిజమైన సంఘం మీదకి వచ్చిందంట. హల్లెలూయా. మరి ఈ యోధాలో ఉన్నటువంటి ఈ దురాత్మ ఎక్కడికి వచ్చింది అని అంటే కారు ద్రాక్షావల్లిలోకి వచ్చిందంట. హల్లెలూయా. సో నిజమైన సంఘం ఎప్పుడైతే ఉంటుందో అక్కడే అబద్ధమైన సంఘం కూడా ఉంటుంది. ఓకే, సో ఈ అబద్ధమైన సంఘాన్ని అభిషేకిస్తుంది ఎవరు మరి అని అంటే యోధాలో ఉన్న ఆత్మ. ఆమేన్. సో అక్కడి నుంచి ఇప్పుడు సంఘకాలాలు ప్రారంభమైనాయి. అంతేనా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఏం ప్రారంభమైనాయి?
7 సంఘకాలాలు ప్రారంభమైనాయి. ఆ మొదటి సంఘకాలంలో ఉంది ఎవరు మళ్ళీ ఇప్పుడు? పౌలు గారు. ఓకే, పౌలు గారి మీదకి వచ్చిన ఆత్మ ఏంటి? ఆ అనాయింటింగ్ ఏంటి? సింహం అనాయింటింగ్. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి సంఘకాలంలో పనిచేసినటువంటి ఆ జంతువు లేదంటే ఆ బీస్ట్ ఏంటి? సింహం. ఆమేన్. సో అది ఎలా వచ్చిందనంటే యేసుక్రీస్తు ఆయన యోధాగోత్ర సింహం అన్నాడు. ఆయన ఒక అనాయింటింగ్ ఇప్పుడు ఫస్ట్ సంఘాల మీదకి పంపించాడు. అదే అనాయింటింగ్ ఇప్పుడు పౌలు గారు తీసుకున్నాడు. ఓకే, సో అదే సమయంలో ఈడు సాతాను కూడా యోధా కూడా తన అనాయింటింగ్ పంపించాడంట. ఎవరి మీదకి? యాంటీ క్రైస్ట్. హల్లెలూయా. తెల్ల గుర్రం మీద ఎక్కినటువంటి వ్యక్తి మీదకి ఎవరు ఆత్మ ఉంది? అది యోధా ఆత్మ అని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. మరి దాన్ని ఎదుర్కోవడానికి వచ్చింది ఎవరు? సింహం. ఆమేన్. ఈ సింహం యొక్క ఆత్మ ఎవరిదంటే ఇది దేవుని ఆత్మ. ఆమేన్. సో దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మ ఎవరిది? తెల్ల గుర్రం ఎవరంటే అది యోధా ఆత్మ అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. చూడ, రెండు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఓకే, వాడు భూమి మీద శరీరం ధరించుకున్నప్పుడు ఏ విధంగా పనిచేశారో ఇప్పుడు ఆత్మలుగా వచ్చినప్పుడు కూడా 7 సంఘకాలాల్లో కూడా అదే పని జరుగుతూ ఉంది. ఆమేన్. సో ఇప్పుడు దాన్ని అది అయిపోయింది. ఓకే, ట్విన్స్ అంటే ఏంటి? ఇప్పుడు యోధా, యేసుక్రీస్తు, యోధా. ఓకే, కయ్యను, ఏబెల్. సో ఇదంతా భూమి మీద ఉన్నప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆత్మలుగా వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం ప్రారంభమైందంటే సంఘకాలాలు ప్రారంభమైంది. ఆమేన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆ రాశి సంఘకాలం, మొదటి సంఘకాలాన్ని సూచించే రాశి కనపడాలి ఇప్పుడు మనకి. అంతేనా? ఓకే, సో అదేంటో చూద్దాం. అదేంటంటే సజిటేరియస్. ఎక్కడ ఉంది అది? ఇది విల్లు. ఆమేన్. యాక్చువల్గా బొమ్మ ఉంటుంది అంటే అక్కడ ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం తల ఏమో మనిషి. ఓకే, బాడీ ఏమో గుర్రం, తల మాత్రం మనిషి. ఆ మనిషి విల్లు పట్టుకొని ఉంటాడు అన్నమాట. ఆమేన్. ఇదేంటిది? ఏం గుర్తొస్తుంది మనకి? మొదటి ముద్ర. ఆమేన్. మొదటి ముద్రలో ఎవరున్నారు? గుర్రపు స్వారీ చేసే రౌతున్నాడు. వాడు ఏం పట్టుకొని ఉన్నాడు? విల్లును పట్టుకొని ఉన్నాడు. ఓకే, సో దేవుడు ఏం చూపిస్తూ ఉన్నాడు ఈ సజిటేరియస్ అనేటువంటి ఆ రాశి ద్వారా అంటే మొదటి సంఘకాలంలో ఇది సాతాను ఈ విధంగా గుర్రం మీద స్వారీ చేసేవాళ్ళగా వస్తాడు. హల్లెలూయా. సో మరి దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దేవుని ఆత్మ కూడా ఉండాలి కదా. అదేంటి అంటే ఇదిగో సింహరాశి. ఆమేన్. సో మొదటి సంఘకాలంలో ఆ మొదటి గుర్రానికి, వైట్ గుర్రానికి, తెల్ల గుర్రానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏమంటారు దాన్ని? 4 జీవుల్లో ఒకటి. ఓకే, ఆ 4 జీవుల్లో ఒకటి ఏంటి? సింహం. హల్లెలూయా. సో కాబట్టి ఈ సింహము వర్సెస్ ఈ సజిటేరియస్, ఈ 2 రాసులకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, పోటీ జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ దేవుడేమో సింహరాశుల ద్వారా పనిచేస్తూ ఉంటే సాతానేమో సజిటేరియస్ ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. సో దేవుడు ఏం చూపిస్తూ ఉన్నాడంటే మొదటి ముద్రను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ టైం లేదు, ఇక్కడ చాలా ఉన్నాయి లేఖనాలు, బట్ అవి చదవడానికి టైం ఉండట్లేదు, అందుకోసం నేను వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2వ ముద్ర. ఆమేన్. 2వ ముద్ర ఏంటి? స్కార్పియన్. ఓకే, స్కార్పియన్ అంటే ఇది తేలు. ఓకే, తేలు ఏంటి? 2వ ముద్ర ఏంటి? సంబంధం ఏమైనా ఉంది అసలు? ఓకే, 2వ ముద్ర దేని సూచిస్తుంది అంటే మరణాన్ని సూచిస్తుంది. ఆమేన్. రెండో గుర్రం ఏంటిది? నల్ల గుర్రమా? నల్లదే కదా. ఫస్ట్ తెల్లది, ఆ తర్వాత నల్లది. నల్లదంటే మరణం. ఆమేన్. నల్లదా ఎర్రదా? సో నేను మర్చిపోయాను నేను. ఓకే, ఎర్రదంటే మరణం. ఓకే, సో ఇప్పుడు అదేం చూపిస్తూ ఉందంటే ప్రియ సహోదరులు, ఇక్కడ స్కార్పియన్కి అంటే ఇది వచ్చేసి 2వ ముద్రను చూపిస్తూ ఉంది. మరి దీనికి 2 ముద్రకు సంబంధం ఏంటి అని అంటే ఈ స్కార్పియన్లో, తేల్లో మనం దేని చూసి భయపడతాం? తేలుని కొండమే. ఆమేన్. దానికి కొండ ఉంటుంది. ఓకే, సో మనకి మరణానికి కూడా కొండ ఉందన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మరణానికి కూడా కొండె ఉంది. ఆ కొండెతోనే అది బాధిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కల్వరి శిలువలో వచ్చి ఆ కొండని మీకేశాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ తేలు ఏం చూపిస్తూ ఉందంటే మరణాన్ని చూపిస్తూ ఉంది. ఓకే, అనగా 2వ ముద్రనది చూపిస్తూ ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా వెళుతుంది ఏంటి అని అంటే అది క్యాప్రికార్న్, ఆక్స్ అన్నాడు ప్రవక్త. ఎద్దు. ఓకే, ఈ రాసులు ఎద్దు ఉందా? ఆమేన్. ఎద్దును కూడా దేవుడు అక్కడ పెట్టాడు. సో ఈ ఎద్దు దేన్ని ఎదుర్కొంటుందంటే తేలును ఎదుర్కొంటా ఉంది.
హల్లెలూయా. తేలేమో యోధ ఆత్మ, ఓకే, ఎద్దేమో దేవుని ఆత్మ. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ తేలు చంపడానికి వస్తూ ఉందో, ఆ రెండో గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అందరినీ కూడా చంపుకుంటూ వెళ్తా ఉన్నాడు. 68 లక్షల మంది చంపాడు వాడు. ఆమేన్. ఆ చీకటిలో 68 లక్షల మందిని చంపాడు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఏం ఆత్మ వచ్చింది అని అంటే ఎద్దు ఆత్మ వచ్చింది అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఏంటి ఎద్దు ఆత్మ అంటే, చంపుతున్నావా, ఓకే చంపుకో. ఆమేన్. మేము ఎంత మాత్రం కూడా ఎదురు తిరగం, మేము సంతోషంగా చచ్చిపోతాం, మాకు ఎలాంటి బాధ అనేది ఉండదని చెప్పి వాళ్ళు శిరచ్ఛేదన చేస్తున్నా సరే, పొడిచి చంపుతున్నా సరే, కాలుస్తున్నా సరే, కింద మంట పడుతూ ఉంటుంది, వాళ్ళు కాలిపోతూ ఉంటారు, కాలిపోతూ కూడా పాటలు పాడుతూ ఉంటారు అంటాడు. ఆమేన్. ఆ కాలంలో కాలిపోతా కూడా పాటలు పాడుతూ ఉంటారు. చూసే వాళ్ళందరూ మతిపోతూ ఉంటారు, ఇంద్ర వీళ్ళు ఏం కదలిక లేదు, భయం లేదు వీళ్ళకి, ఏంటి అని చెప్పి అంటే, ఎందుకు ఆ విధంగా ఉన్నారు ఆ ప్రజలు అని అంటే, చంపుతున్నా సరే లెక్క చేయకుండా, ఆ విధంగా మరణాన్ని లెక్క చేయకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ మీద ఉన్న ఆత్మ ఏంటంటే అది యుద్ధ ఆత్మ అయినది. ఎద్దు ఏ విధంగా వధించబడుతుందో, ఎద్దు ఏ విధంగా బలిరుతుందో, ఆ విధంగా బలివ్వడానికి సిద్ధమైనటువంటి మనసుని, ఆత్మని దేవుడు ఆ కాలంలో వాళ్ళకి పంపించాడు. హల్లెలూయా. అందుకోసమే ఇది రెండవ ముద్ర. దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎద్దు ఆత్మ. ఆమేన్. సో అందుకోసం దేవుడు అక్కడ ఆ రాసులను అక్కడ పెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ ముద్ర ఏంటి అని అంటే, మూడో ముద్ర ఏంటి? త్రాసు. హల్లెలూయా. సో మీరు ఇదిగో ఏమన్నా ఇక్కడ ద్రాక్షరసం ఉంది, అలాగే నూనె ద్రాక్షరసం, వెరీ గుడ్, నూనె ద్రాక్షరసం ఉంది. మీరు ద్రాక్షరసాన్ని, నూనెని పాడు చేయొద్దు అని చెప్పి ఒక మాట వినపడుతుంది. అక్కడ మనకి ఏం కనపడుతుంది? ఒక త్రాసు వినపడుతుంది. హల్లెలూయా. సో దాన్ని సూచిస్తూ దేవుడు ఇక్కడ ఏం పెట్టాడంటే లిబ్రా, ఓకే, తులారాశిని దేవుడు పెట్టాడు. ఆమేన్. సో ఇక్కడ దీనికి వ్యతిరేకంగా ఏం పని చేస్తుంది మరి అని అంటే, దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తూ ఉందంటే క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అంటే ఇది, ఓకే. సో దీనికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేసేది ఏంటంటే క్యాప్రికార్న్ అంటే సగమేమో చేప, సగమేమో మేక. ఆమేన్. సగమేమో చేప, సగమేమో మేక. దానికి దీనికి సంబంధం ఏంది? ఆమేన్. సో మూడో సంఘకాలంలో ఆ మూడో గుర్రం మీద ఉన్న వ్యక్తిని వ్యతిరేకించింది ఎవరు? మనిషి ముఖం. ఆమేన్. మనిషి యొక్క ముఖమైనది. సో ఆ మనిషి యొక్క ముఖం ఎవరు అని అంటే అది లూథరై ఉన్నాడు. హల్లెలూయా. సో లూథర్ కాలంలోనే ఇక్కడ ఏం ప్రారంభమైందంటే సువార్త అనేది ప్రారంభమైంది. వాళ్ళు ప్రారంభంలో ఎలా ఉన్నారంటే వాళ్ళు విశ్వాసులాగానే ఉన్నారు, కానీ రాను వాళ్ళు ఏమయ్యారు? మళ్ళా డినామినేషన్ అయిపోయారు. హల్లెలూయా. సో ఇక్కడ చేప దేని సూచిస్తూ ఉందంటే అది విశ్వాసానికి సూచికగా ఉంది, విశ్వాసికి సూచికగా ఉంది. అంటే ప్రారంభం వాళ్ళు విశ్వాసులుగానే స్టార్ట్ అయ్యారు, కానీ వాళ్ళు చివరికి మేకలయ్యారు. సో మేక అనగా అది డినామినేషన్కి సాదృశ్యం ప్రాప్తున్నాడు. హల్లెలూయా. అది డినామినేషన్కి సాదృశ్యం. 63 సంవత్సరంలో ప్రవక్త 12వ నెల 29వ తారీఖు ఒక వర్తమానం బోధించాడు. 252లో పేరలో ఆ మాట అన్నాడు ఆయన, గోట్ ఈజ్ డినామినేషన్. ఓకే, డినామినేషన్ గోట్స్ అని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో అవన్నీ చదవడానికి ఇక్కడ సమయం లేదు, అందుకోసం నేను ముందుకెళ్తున్నాను. ఓకే. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త ఇంకా ఏమన్నాడంటే గోట్ ఈజ్ ద రాంగ్ లీడర్ అన్నాడు ప్రవక్త. ఓకే, మేక అనేది తప్పుడు లీడర్కి సాదృశ్యం. ఓకే. సో ఆ రోజుల్లో మనిషి యొక్క ముఖానికి సంబంధించిన అనాయింటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే వాళ్ళు నిజానికి సువార్త చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కానీ సువార్త చేసేదంటే కూడా వాళ్ళు పాఠశాలలు కట్టడం, హాస్పిటల్ కట్టడం, సో ఈ విధంగా చేసి వాళ్ళు చివరికి ఏమైపోయారంటే వాళ్ళు డినామినేషన్లుగా మారిపోయారు. ఓకే, రాంగ్ లీడర్షిప్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో దాన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ ఏమిటంటే క్యాప్రికాన్ అనేటువంటి రాశి చూపిస్తూ ఉంది. సో దీనికి వ్యతిరేకంగా పనిచేసింది ఏంటంటే తులా రాశి. సో ఇది తులారాశి దేనికి సంబంధించినది? మూడవ గుర్రానికి సంబంధించింది. సో కాబట్టి ఆ రెండు కూడా దేవుడు అక్కడ పెట్టాడు. ఆ తర్వాత చివరిగా ప్రియ సోదరి సోదరులారా ఇంకేమున్నాయంటే క్యాన్సర్ ఉంది, పైసెస్ ఉంది. క్యాన్సర్ అంటే ఎండ్రకాయ. ఆమె క్యాన్సర్ అంటే ఎండ్రకాయ. పైసెస్ అంటే 2 చేపలు. ఓకే, ఎక్కడున్నాయి 2 చేపలు? ఇవి 2 చేపలు. ఓకే, ఇదేమో ఎండ్రకాయ. ఓకే, ఈ ఎండ్రకాయ ఏదో తెలుసా?
ఇది 7వ సంఘకాలం. ఆమె ఎండ్రకాయ 7వ సంఘకాలం. ఈ పైసెస్ ఏదంటే ఇది 6వ సంఘకాలం, జాన్ వెస్లీ సంఘకాలం. ఆమె సో ఇది ఎలాగంటే ప్రియ సౌరి సోదరులారా, ఈ జాన్ వెస్లీ ఈ 2 చేపలు దేని చూపిస్తున్నాయి? చేపలు అంటే ఏంటి? విశ్వాసం. ఆమె మరి 2 చేపలు ఎందుకు ఉన్నాయి? ఆమె చేపలంటే విశ్వాసి. 2 చేపలు ఎందుకు ఉన్నాయి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి సువార్త చెప్పడానికి శిష్యులను పంపించాడు. పంపించేటప్పుడు ఇద్దరిద్దరు పంపించాడంట. ఎక్కడ పంపిస్తూ ఉన్నాడు? ప్రజల మధ్యలోకి పంపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సువార్త చెప్పడం కోసము తన యొక్క శిష్యుల్లో ఇద్దరిద్దరిని ఎక్కడ పంపించాడు? ప్రజల మధ్యలోకి పంపించాడు. సో ఇక్కడ చేపలు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకి సాదృశ్యం. సో చేపలు ఎక్కడ ప్రయాణం చేస్తాయి? నీళ్ళల్లో ప్రయాణం చేస్తాయి. సో నీళ్లు అనగా అది మనుషులు, నీళ్లు అనగా మనుషులు అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకి ఉంది. సో రెండు చేపలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? మనుషుల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఎందుకోసం అంటే సువార్త చెప్పడానికి. హల్లెలూయా. సో దాన్ని సూచిస్తూ ఉంది ఏంటంటే ఇది పైసెస్ అనేటువంటి ఈ యొక్క నక్షత్ర రాశి సూచిస్తూ ఉంది. సో ఇది 6వ సంఘకాలానికి దీనికి ఏంటి సంబంధం అని అంటే, ప్రవక్త అన్నాడు, మనుషులు చాలా దూరం ప్రయాణం చేసి సువార్తను ప్రకటించినటువంటి ఏకైక కాలం అంట ఈ 6వ సంఘకాలం అంట. హల్లెలూయా. సో ఇక్కడ సువార్త చేసింది ఎవరంటే జాన్ వెస్లీ. ఆమేన్. జాన్ వెస్లీ గుర్రం మీదే కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాడంట. ఆమేన్. గుర్రం మీదే కొన్ని వేల కిలోమీటర్లు ఆయన స్వార్థ చేసి తిరిగి స్వార్థ చేసేవాడంట. ఎప్పుడు రోజుకి ఎన్ని స్వార్థ పెట్టాడు తెలుసా? ఎన్ని కోటలు పెట్టాడు తెలుసా? 4 కోటలు పెట్టాడంట ఆయన. ఉదయం 5 గంటలకు కోటం స్టార్ట్ అవుతుందంట. ఉదయం మళ్ళీ టిఫిన్ చేయగా అయిపోతాడు. మళ్ళీ టిఫిన్ జస్ట్ తినగానే మళ్ళీ ఇంకో కోటం అంట. అది అయిపోగానే మళ్ళీ కొంచెం అల్పాహారం తిని మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కోటం. అది అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఇంకో కోటం అంట. మళ్ళీ రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంకో కోటం. ఇట్లా ఆయన చేసినంత సువార్త తిరిగి మళ్ళీ గుర్రం మీద తిరుగుతూ చేసినంత సువార్త ఎక్కడ ఎవరు చేయలేదంట. అందుకోసం అది ఆ ఏజ్ని ప్రవక్త ఏమన్నాడంటే ఇది గాస్పెల్ ప్రీచింగ్ ఏజ్ అన్నాడు ప్రవక్త. ఆమేన్. సువార్త ప్రకటించేటువంటి ఏజ్. సో దానికి సూచనగా దేవుడు ఏం పెట్టాడంటే ఇక్కడ 2 చేపల్ని పెట్టాడు. ఎందుకు 2 చేపలు అంటే, యేసుక్రీస్తు సువార్తకు పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే ప్రజల మధ్యలోకి పంపించాడు. ఇంకా లోపలికి వెళ్ళి లేఖనాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ఏ విధంగా ఎక్కడ చెప్పాడు ఏంటి అనేది. సో దానికోసం చెప్తే మనకు టైం లేదు, అందుకోసం మొదటి వెళ్ళట్లేదు బైబిల్లోకి. సో కాబట్టి ఇక్కడ పైసెస్ అంటే 2 చేపలు. ఇది 6వ సంఘకాలానికి, అలాగే 6వ సంఘకాలంలో సువార్త అనేది బాగా వృద్ధి చెందుతుంది, సువార్త అనేది బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి చూపించడానికి సూచనగా దేవుడు 2 చేపల్ని పెట్టాడు. ఆ తర్వాత క్యాన్సర్ ఏజ్. ఇది ఎందుకు అని అంటే మన ప్రవక్త చెప్పాడు, ఇది క్యాన్సర్ ఏజ్ అని అన్నాడు ప్రవక్త. ఆమేన్. దేవుడు ఆయన యొక్క పరిచయం చూపించేటప్పుడు మన ప్రవక్తకి చెప్పాడంట, ఇది నీ ముందు క్యాన్సర్ సైతం నిలబడలేదు అన్నాడంట. ఆమేన్. క్యాన్సర్ సైతం నీ ముందు నిలబడలేదని చెప్పి ఏ పేరు చెప్పలేదంట, ఏ ఏ ఏ రోగం పేరు చెప్పలేదంట, కేవలం క్యాన్సర్ అన్నమాటే దేవుడు మాట్లాడాడంట. దాన్ని బట్టి ప్రవక్త ఏమంటాడంటే ఇది క్యాన్సర్ ఏజ్ అంటాడు ప్రవక్త. ఆమేన్. ఇది క్యాన్సర్ ఏజ్ అంటే ఈ క్యాన్సర్ అనేటువంటి ఈ రాశి దేనికి సాదృశ్యంగా ఉందంటే 7వ సంఘకాలానికి అది సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అయితే దీనికి వ్యతిరేకంగా ఏం వెళ్తూ ఉంది అని అంటే, దీనికి వ్యతిరేకంగా వెళ్ళేది ఇంకొక కాన్స్టలేషన్ ఉంది. ఆ కాన్స్టలేషన్ ఏమంటే అక్విలా అంటారు. అక్విలా అనేటువంటి కాన్స్టలేషన్ ఉంది. అక్విలా అంటే అది ఎలా ఉంటుందో తెలుసా? పక్షిరాజులాగా. ఆమేన్. ఇంకొక పెట్టాను, అది పెట్టలేదు అనుకుంటా. సో నేను అది చూపిస్తాను మీకు, అది చూపించి ముగిస్తాను. ఇంటర్నెట్ లేదు.
ఇప్పుడు కనపడుతుంది కదా. ఓకే, ఇది ఒక రాశి అండి, ఇది ఒక నక్షత్ర రాశి. ఓకే, సో ఈ షేప్లో ఉంటుంది. సో ఇదేంటంటే పక్షిరాజు. అక్విలా అంటే మీనింగ్ ఏంటంటే పక్షిరాజు. హల్లెలూయా. సో ఈ క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడేది ఏంటి? పక్షి రాజు. దానికి వ్యతిరేకంగా వచ్చేది పక్షిరాజు. సో ఈ విధంగా దేవుడు మరి ఆ నక్షత్ర రాశుల్ని ఆకాశంలో పెట్టాడు. సో అవే మనకి 7 సంఘకాలాల్లో ఉన్నాయి, అవే మనకి ముద్రలో ఉన్నాయి. అంటే ఆకాశంలో దేవుడు ఈ యొక్క ముద్రలను పెట్టాడు, 7 సంఘకాలాలను పెట్టాడు. ఓకే, ఇవన్నీ 7 సంఘకాలలో ఉన్నటువంటి ఆ దూతలను కూడా దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. అలాగే ఈ గంటలాగా ఏందో చూపించాను కదా, గంటలను టిప్పర్ అని చెప్పి చూపించాను. ఓకే, దానిలో నార్త్ స్టార్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది, ఉత్తర నక్షత్రం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అందుకోసమే ఆ మేఘంలోకి 7 దేవదూతల చేత మేఘం ఏర్పడింది కదా, మన ప్రవక్త సన్సెట్ మంటన్ మీద. సో అక్కడ ఈయన ఆ మేఘం లోపలికి వెళ్ళినప్పుడు 7వ దూత ప్రత్యేకంగా ఉన్నాడు ప్రవక్త. ఆమేన్. 7వ దూత ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆకాశంలో ఆ 7వ నక్షత్రం అనేటువంటి ఆ నార్త్ స్టార్ ప్రత్యేకంగా ఉంటుంది. అది హల్లెలూయా. సో కాబట్టి ఆ నక్షత్రం ఏదైతే ఉందో అక్కడ రాశిలో ఏవైతే జరిగిందో మేఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆమేన్. 7 ముద్దలు ఇవ్వడానికి వచ్చినప్పుడు మేఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మేఘం అనేది ఏదో రాకెట్ పొగ ద్వారా ఏర్పడింది కాదు, కానీ అది దేవుని యొక్క చిత్తం ద్వారానే, దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే పెట్టి దేవుడు ఆకాశంలో దాన్ని తీసుకొచ్చి ఈ భూమి మీద పెట్టాడు. ఓకే, దాని ద్వారా ఇప్పుడు మనకి 7 ముద్దలు అనేది ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం నమ్ముతున్నటువంటి ఈ వర్తమానము, ఓకే, ఇది ఆకాశంలో ఉంది. ఆమేన్. మనం నమ్ముతున్న వర్తమానికుడు ఆల్రెడీ దేవుడు బైబిల్లో ఆకాశంలో రాసినట్టు బైబిల్లో ఆల్రెడీ పొందుపరిచి ఉంచాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన ప్రవక్త యొక్క జీవితం, మన ప్రవక్త యొక్క పరిచర్ని ఈ భూమి మీద కూడా దేవుడు ముందుగానే పెట్టి ఉంచాడంట. ఆమేన్. సో ఒకసారి ఆయన కారులో వెళ్తున్నాడు, ప్రవక్త కారులో వెళ్తున్నప్పుడు ఒక చోట దేవుడు ఆగమన్నాడంట. ఆగినప్పుడు ప్రాణం అదిగో దూరంగా కొండలు కనపడుతున్నాయి కదా, ఆ కొండల వైపు చూడన్నాడంట. ఆమేన్. ఆ కొండల వైపు చూస్తే అది 7 కొండల సముదాయం. ఎన్ని కొండలు? 7 కొండల సముదాయం. అది ప్రవక్త దేవుడు చెప్పాడంట ప్రవక్తకి, ఆ 7 కొండలే నీ జీవితం, నీ పరిచర్య అన్నాడంట ఆయన. ఆమేన్. ఎందుకనంటే నీ పేర్లు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. ఆమేన్. ప్రవక్త యొక్క పేర్లు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ 7 కొండలు నీ పేరుని సూచిస్తున్నాయి అన్నాడు ప్రవక్త. దేవుడు చెప్పాడంట ఆయనకి, ఆ 7 కొండలు నీ పేరుని సూచిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ కొండలు అన్నీ సమానంగా లేవంట. ఓకే, ఎలా ఉన్నాయంటే ఫస్ట్దేమో చిన్నది, రెండోదేమో ఇంకొంచెం చిన్నది, మళ్ళీ మూడోది ఇంకొంచెం పెద్దది. అట్లా ఆ కొండలు అనేవి 7 కొండలు డిఫరెంట్గా ఉన్నాయి. అది చూపిస్తాను ఎలా ఉందంటే, అర్థమవుతుందా? ఎన్ని శిఖరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఓకే, సో దాన్ని చూపించాడంట దేవుడు. చూపించి నీ పేరులో 7 అక్షరాలు ఉన్నాయి, ఈ కొండలో కూడా 7 పీక్స్ ఉన్నాయి. ఓకే, అలాగే ఈ పీక్స్ అనేవి నీ యొక్క పరిచర్యను చూపిస్తున్నాయన్నాడంట దేవుడు. ఏంటి అంటే 1 2 మూడో పీకు, మూడోది కొంచెం ఎత్తుగా ఉందంట, మళ్ళీ 4వది తక్కువగా ఉందంట, మళ్ళీ 5వది ఇంకెత్తుగా ఉందంట, మరలా 6వది తగ్గుతుందంట, మళ్ళీ 7వది అన్నిటికంటే కూడా ఉన్నతంగా ఉందంట, ఎక్కువ పీక్ అంటది, ఎక్కువ ఎత్తులో ఉందంట. సో ప్రవక్త చూపించి ఇదేంటో తెలుసా, ఈ 3 ఎత్తైనటువంటి పీక్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఎత్తైన పీక్స్ ఏవో కాదు, అవి నీ జీవితంలో నెరవేరే 3 ఈడ్పులు అన్నాడు ప్రవక్త. ఆమేన్. దేవుడు చెప్పాడంట, నీ జీవితంలో నెరవేరేటువంటి 3 ఈడ్పులు. ఈ మొదటి చిన్న ఫస్ట్ పీక్ ఏమో నీ మొదటి యొక్క ఈడ్పు, అంటే నువ్వు చేయి పట్టుకున్నప్పుడు రోగాన్ని వివేచిస్తావు. ఓకే, ఇది మొదటి ఈడ్పు. ఓకే, ఈ రెండవ ఎత్తైన కొండ దేనికి సూచిస్తుందంటే అది నీ హృదయ ఆలోచనలు వివేచిస్తావు కదా, ఆ ఈడ్పుకి సంబంధించినటువంటి కొండ. ఓకే, ఇక 3వది ఉన్నతమైనది, అన్నిటికంటే కూడా ఎత్తైనది. ఇది ఏంటి అంటే ఇది వాక్య బయలుపాటు.
హల్లెలూయా. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అది ఈ మూడవ పీకు చూపిస్తా ఉందని చెప్పి దేవుడు ప్రవక్తకి తెలియజేశాడు. హల్లెలూయా. ఇంకా ఎవరో తెలుసా, దేవుడు ప్రవక్తని, ఇదిగో నీకు ఎప్పుడైనా సరే అనుమానం వస్తే, ఆమేన్, దేవుడు నిన్ను పిలిచాడా లేదా నీకు అనుమానం వస్తే, నీకు ఎప్పుడైనా సరే బాధ కలిగితే, ఓకే, ఈ కొండల దగ్గరకు రా అన్నాడు. ఆమేన్. ఈ కొండల దగ్గరకు వచ్చి నువ్వు ఆ కొండలను చూడు, ఓకే, నీ పేరు, నీ పరిచర్య నేను ఆల్రెడీ భూమిని సృష్టించేటప్పుడు నేను అక్కడ పెట్టాను. ఆమేన్. దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా ఆయనకి? ఈ కొండల్లో ఎప్పుడు సృష్టించాడు ఆయన? ఈ భూమిని సృష్టించేటప్పుడే నేను సృష్టించాను. ఈ కొండలను సృష్టిస్తున్నప్పుడు నా దృష్టిలో ఎవరున్నారో తెలుసా? నువ్వున్నావు. హల్లెలూయా. ప్రవక్త చెబుతున్నాడు దేవుడు స్వయంగా, ఇదిగో నీకు ఎప్పుడైనా సరే బాధ అనిపిస్తే, నీకు ఎప్పుడైనా సరే నువ్వు దిగులుగా అనిపిస్తే ఈ కొండల దగ్గరకు వచ్చి చూడు, ఓకే, ఇదిగో ఆల్రెడీ నీ పేరు నేను ఇక్కడ రాశాను, ఆల్రెడీ నీ పరిచర్య నేను ఇక్కడ రాశాను, భూమి మీద నీ పరిచర్య నేను ముందుగానే పెట్టాను, నువ్వు నేను ఎన్నుకున్న సేవకుడు అని చెప్పి అంటానికి ఇది రుజువు అని చెప్పి ప్రవక్తకు దేవుడు చెప్పాడంట. హల్లెలూయా. సో కాబట్టి మన ప్రవక్త యొక్క పరిచర్య పైన ఆకాశంలో ఉంది, ఆమేన్, భూమి మీద కొండలో కూడా దేవుడు పెట్టించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఫాలో అవుతున్నటువంటి ఈ ప్రవక్త ఆయన అబద్ధ ప్రవక్త కాదు, ఓకే, తన సొంత మాటలు చెప్పే ప్రవక్త కాదు, కానీ ఆయన నిజంగా దేవుడు పంపించినటువంటి నిజమైన ప్రవక్త అయినాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యమైనది. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనం ఎంత మాత్రం కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రవక్త ఈ విలియం మ్యారమన్ గారి యొక్క వర్తమానం మనం నమ్మినట్లయితే మనం ఖచ్చితంగా ఎత్తబాటులో ఉంటాము. మన ఎత్తబాటులోకి తీసుకెళ్లేది ఏదో కాదు, కానీ ఈ వర్తమానం మాత్రమే మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. ఈ వర్తమానం దేవుని చిత్తమైనది, ఈ వర్తమానం దేవుని యొక్క ఎన్నికలో ఉంది, ఈ వర్తమానికుడు కూడా దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.